బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైడ్రా అత్యంత కీలక నిర్ణయం తీసుకుందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఇప్పటికే నిర్మాణం పూర్తయి నివాసం ఉంటున్న గృహాలను కూల్చేయడానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని కొత్త నిర్మాణాలను మాత్రమే కూలుస్తున్నామంటూ కూడా చెప్పుకొచ్చారు హైడ్రా కమిషనర్. ఇప్పటికీ నిర్మించి ఉన్న ఇళ్లను కూల్చివేయం అంటూ కూడా చెప్పుకొచ్చారు. అంటే ఇప్పటికైతే నిర్మించి ఆల్రెడీ కట్టేసి ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చమంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. మాధవపూర్, సున్నం చెరువు, దుండిగల్లోని మల్లంపేట చెరువులో ఈరోజు కూల్చేసిన కట్టడాలు నిర్మాణంలో ఉన్నాయంటూ కూడా చెప్పుకొచ్చారు ఏవి రంగనాథ్. అవన్నీ ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నట్టు కూడా చెప్పారు ఆయన. దుండిగల్లో కూల్చిన 7 విల్లాలు ఇప్పటికే నిర్మాణంలో ఉన్నాయన్నారు. ఆ బిల్డర్ విజయలక్ష్మిపై అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ కూడా చెప్పుకొచ్చారు. అంతేకాదు ఆమెకు పొలిటికల్ లింకులు కూడా ఉన్నాయన్నారు. విజయలక్ష్మిని లోకల్ లేడీ డాన్గా పిలుస్తారంటూ కూడా ఆయన ఇన్ఫాక్ట్ చెప్పండి. అర్థం చేసుకోవచ్చు సిచ్యువేషన్ ఏంటి అనేది. ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్లలో ఉన్న ఇల్లు, ప్లాట్, భూమిని కొనుగోలు చేయొద్దంటూ కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లకు సంబంధించి ఏదైనా సందేహం ఉంటే హెచ్ఎండిఏ వెబ్సైట్ లేదా హైడ్రాను సంప్రదించాలంటూ కూడా రంగనాథ్ చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన ఏమన్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సాగర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సాగర్, హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఇంకా ఎటువంటి అంశాలను ప్రస్తావించారు? సచిన్, మొత్తంగా చూసుకుంటే హైడ్రా ఒక కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి చెరువుల్లోని ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల నిర్మాణాలలో, అక్రమ నిర్మాణాలలో ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఈ నిర్ణయం చాలా కీలకంగా మారనుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్టీవీ ఇంతకుముందే దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్లో విల్లాల తొలగింపు సందర్భంలో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా అందించింది. ఆ నిర్మాణంలో ఉన్నటువంటి అంటే నిర్మాణం పూర్తయి ఇంట్లో ఉంటున్నటువంటి వారిని పూర్తిగా వాళ్ళ ఇంట్లో నుంచి పంపించేసి వాళ్ళ ఫర్నిచర్తో పాటుగా టీవీలను, గృహంలో ఉన్నటువంటి వారి ఇంట్లో ఉన్నటువంటి పూర్తి సామాగ్రిని, వాళ్ళ పిల్లలు ఆడుకుంటున్నటువంటి వస్తువులను కూడా బయటికి తీసుకొస్తున్న దృశ్యాలను ఆర్టీవీ లైవ్లో ఎక్స్క్లూజివ్గా చూపించింది. ఈ నేపథ్యంలో ఆ హృదయ విధాక దృశ్యాలను చూసి ఇక్కడ సంబంధించినటువంటి దుండిగల్లో ఉన్నటువంటి విల్లాల విషయంలో మాత్రం అక్కడ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పాటుగా మాదాపూర్లో ఉన్నటువంటి సున్నం చెరువు సంబంధించినటువంటి వద్ద కూడా బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆల్రెడీ నిర్మాణం పూర్తయి ఇంట్లో ఉంటున్న వాటిని మాత్రం హైడ్రా కూల్చబోదంటూ హైడ్రా చరిత్రలోనే, అంటే ఈ నెల రోజుల చరిత్రలోనే హైడ్రా ఇదొక కీలక పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న ఇప్పటికే చెరువులకు సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్నటువంటి బస్తీలలో ఉన్నటువంటి వందలాది వేలాది ఇండ్లకు ఇప్పటికే స్థానిక రెవెన్యూ, మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఇది భారీ ఉపశమనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వందలాది వేలాది మందిగా కుటుంబాలు, పేదలు వారి ఇంట్లలో, చిన్న చిన్న ఇంట్లలో గుడిసెలు వేసుకొని ఉంటున్న పరిస్థితిని కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ మానవతా దృక్పథంతో ఈ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఉంటున్న ఇండ్లను మాత్రం హైడ్రా కూల్చదు. నిర్మాణంలో ఉన్న ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలో ఉన్నటువంటి నిర్మాణంలో ఉన్న అక్రమ నిర్మాణాలు మాత్రం ఖచ్చితంగా తొలగించేస్తుందని చెప్పారు. మనం హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పిన కొన్ని అంశాలను పరిశీలిస్తే బఫర్ జోన్లో ఇప్పటికే నిర్మాణం పూర్తయినటువంటి, అంటే ఎవరు దాన్ని కొనకుండా ఉన్నా, ఎవరు గృహంలో ఆ ఇంట్లో ఎవరు లేకున్న సందర్భంలో ఓపెన్గా విక్రయించడానికి సిద్ధంగా ఉన్న వాటిని కూడా కూల్చేస్తామంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. ఇప్పటికే నిర్మించి ఉన్న ఇండ్లను కూల్చివేయమంటూ క్లియర్గా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు కూల్చివేసిన కట్టడాల విషయంలో కూడా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఈ రోడ్డు కూల్చివేసిన విషయాలు కూడా, నిర్మాణాలు కూడా అక్రమ నిర్మాణాలు, అవి నిర్మాణంలో ఉన్నాయి మాత్రమే అని చెప్పారు. కొన్ని కట్టడాల విషయంలో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపించిన నేపథ్యంలో వారి ఫర్నిచర్, సోఫాలను పూర్తిగా బయటికి తీసుకొస్తున్న దృశ్యాలు, డిఆర్ఎఫ్ సిబ్బంది, జిహెచ్ఎంసీ సిబ్బంది బయటికి తీసుకొస్తున్న దృశ్యాలను లైవ్లో అందించాము. దీనికి సంబంధించి హైడ్రా కమిషనర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ హృదయ విదారక దృశ్యాలను చూసి ఇప్పటికే చలించిపోయారు. నెటిజన్లు కూడా, అక్కడ స్థానికంగా ఉన్న స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే పెద్ద పెద్ద బడాబాబుల ఫామ్ హౌస్లో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం లేదు. వారికి నోటీసులు ఇచ్చి 30 రోజులు గడువిస్తున్నారు. కానీ పేదలు, మధ్యతరగతి వాళ్ళు మాత్రం నిర్మాణాలు చేపట్టిన వాళ్ళని మాత్రం ఉక్కుపాదం మోపుతున్నారు. నిర్దాక్షిణంగా వాళ్ళని ఇంట్ల నుంచి బయటికి పంపించి మరి కూల్చివేతల ప్రక్రియ కొనసాగిస్తున్నారు అన్న విషయంలో సర్వత్రా విమర్శలు నెలకొంచాయి. రాజకీయంగా కూడా కొంత ఈ చర్చ జరిగిందని చెప్పుకోవచ్చు. కొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ విధంగా
వస్తున్న నేపథ్యంలో, వార్తలు వస్తున్న నేపథ్యంలో అంటే అటు రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఎఫెక్ట్ అయ్యే అంశాలు. ఎందుకంటే హైదరాబాద్ పరంగా పెద్ద ఎత్తున బాధితులు కుటుంబాలు, బస్తీలలో వేలాది కుటుంబాలు ఉన్న నేపథ్యంలో వారంతా హైడ్రా పైన భారీ ఎత్తున, ప్రభుత్వం పైన భారీ ఎత్తున విమర్శలు గుప్పించిన నేపథ్యంలో హైడ్రా ఈ నిర్ణయం తీసుకోవడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపైన పేద ప్రజలు, బస్తీలలో ఉండే ప్రజలు ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పటికీ కొన్ని కూల్చివేతలకు సంబంధించి, ఎందుకంటే విజువల్లో మనం చూడొచ్చు, ఆ ఇంటిని కూల్చేసిన నేపథ్యంలో వాళ్ళకి ఏమైనా పరిహారం అందించే విషయాన్ని కూడా ఏమైనా ఆలోచిస్తున్నారా? ఎస్ సచిన్, ఇప్పటికే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్పష్టంగా చెప్పారు, ఒకవేళ ఎవరికైనా ఇబ్బందులు జరిగితే బాధితులకు పూర్తిగా వాళ్ళ జీవనాధారం కోల్పోయిన వారికి మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా ప్రత్యామ్నాయ సహాయం చేస్తుంది. వారికి నష్టపరిహారం చెల్లింపు విషయంలో కూడా హైడ్రా కొంత ముందడుగు వేస్తుంది. ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ విషయాలను కొన్నిటిని ప్రభుత్వానికి తెలియజేశారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలియజేశారు. అందులో భాగంగానే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని అక్రమ నిర్మాణాల విషయంలోతో పాటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మరికొన్ని చెరువులు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలో ఉన్నటువంటి కొన్ని పేద బస్తీల విషయంలో కూడా ఈ పరిహారం అందించే విషయం కూడా హైడ్రా ఆలోచిస్తుంది. దానికోసం కూడా మరో ముందడుగు హైడ్రా వేసే అవకాశం మనకు కనిపిస్తుంది. సచిన్, రైట్ సాగర్, ఒక్కసారి ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. కీలక నిర్ణయం అని చెప్పకూడదు, ఇది అత్యంత కీలకమైన నిర్ణయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ కావచ్చు, బఫర్ జోన్ కావచ్చు, వీటికి సంబంధించి ఇప్పటికే నిర్మాణం పూర్తయి, ఈ పరిధులలో ఇప్పటికే నిర్మాణం పూర్తయి నివాసం ఉంటున్న గృహాలను కూల్చివేయమంటూ కూడా ఏవి రంగనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని కొత్త నిర్మాణాలను మాత్రమే కూల్చేస్తున్నామంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఇప్పటికే నిర్మించిన ఇళ్లను కూల్చివేయమంటూ చెప్పారు ఏవి రంగనాథ్. మాధాపూర్, సున్నం చెరువు, దుండిగల్లోని మల్లంపేట చెరువులు ఈరోజు కూల్చివేసిన కట్టడాలు నిర్మాణంలో ఉన్నాయంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. దీంతో పాటు అవన్నీ ఎలాంటి అనుమతి లేకుండా నిర్మిస్తున్నారంటూ కూడా చెప్పారు ఆయన. ఇక దుండిగల్లో కూల్చేసిన 7 విల్లాలు ఇప్పటికే నిర్మాణంలో ఉన్నాయన్నారు. ఆ బిల్డర్ విజయలక్ష్మిపై అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఆమెకు పొలిటికల్ లింకులు కూడా ఉన్నాయన్నారు రంగనాథ్. విజయలక్ష్మిని లోకల్ లేడీ డాన్గా పిలుస్తారంటూ కూడా చెప్పారు ఆయన. ఇక ఈ నేపథ్యంలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్న ఇల్లు, ప్లాట్లు, భూమిని కొనుగోలు చేయొద్దంటూ కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామంటూ కూడా చెప్పారు రంగనాథ్.